నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 24వ డివిజన్ కనుపర్తిపాడుకు చెందిన ముసలి కరీముల్లా, దగుల వెంకయ్య, దారాపవన్ ఆధ్వర్యంలో వందలాది మంది రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అందరం కలిసికట్టుగా ఒక్కతాటిపై ఉండి ప్రజలకు అందుబాటులో ఉందాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. భవిష్యత్తులో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి కనుపర్తి గంగాధర్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరావు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు అవర శ్రీనివాసులు, 24వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు గుండాల రవి, టీడీపీ నాయకులు అశోక్ రెడ్డి, పులిహరి కృష్ణ యాదవ్, భీమతాటి సుధాకర్, మనోహర్ రెడ్డి, వై శ్రీనివాసులు, చిట్టిబాబు, ఆర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి కార్యాలయంలో నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి గౌతమపూర్ గ్రామ పంచాయతీలోని మొగలపాలెనికి చెందిన కీలుకుప్ప సునీల్, అదేవిధంగా కీలుకుప్ప మస్తనయ్య గారు, వారికి సంబంధించిన బంధువులు, స్నేహితులు, ఇతర మిత్ర బృందం, అదేవిధంగా 24వ డివిజన్కి సంబంధించి కనుపర్తిపాడు గ్రామానికి చెందిన కరీముల్లా గారు, వెంకయ్య గారు, రాజేష్ గారు, అదేవిధంగా నరసింహ గారు, ఇతర వారికి సంబంధించిన బంధువులందరికీ, మిత్రులకు అందరికి కూడా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతూ, మీకు అందరికి కూడా తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏదైతే మాట ఇచ్చారో అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇప్పటికే మాక్సిమం అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన పరిపాలనా విధానం, నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి, ఈ రెండు కూడా చూసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విపరీతంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నారు. ఇంకా కూడా చాలా చేరికలు ఉంటాయి. ఈ ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరుస్తూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో మరింత ముందంజలో ఉండేదానికి ప్రయత్నిస్తూ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ, అదేవిధంగా తర్వాత వచ్చే వారిని అందరిని కూడా గౌరవంగా చూసుకుంటూ, మా లక్ష్యం ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురేయడం లక్ష్యంగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అందరితో కలిసి మెలిసి ప్రయాణించడం, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం, సంక్షేమం ఇదే ధ్యేయంగా పనిచేస్తామని తెలియజేస్తూ, రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, కార్పొరేటర్ అయినా ఏదైనా 100కి 100% తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా గెలిపిస్తామని కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ, ఇన్ని మంచి సంక్షేమ పథకాలు, ఇంత అభివృద్ధి పనులు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నిరంతరం ప్రజల కోసం ఒక కుటుంబ సభ్యుల్లాగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న
అన్ని కుటుంబాల్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా మెలుగుతూ శాసనసభ్యులు సేదరెడ్డి గారు ఆయన కాకుండా ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ ఎక్కడికక్కడ స్థానిక నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల్ని సమన్వయం పరుస్తూ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వారి కుటుంబంలో ఒక అన్నగానో ఒక తమ్ముడుగానో ఒక కొడుకుగానో భావిస్తూ ఈ నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వస్తున్నారో వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ్యులు సేదరెడ్డి గారికి మీ ఆశీర్వాదం ఉండాలని రాబో రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని మరింత ఆదరించాలని తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.